కన్యా రాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఫిబ్రవరి నుంచి 24 ఫిబ్రవరి వరకు బుధగ్రహం యొక్క మార్పు మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళిపోయారు. అంటే పంచమంలో ఉన్న బుధుడు కాస్త 6వ ఇంటికి వెళ్ళిపోతే ఏమవుతుందండి, అనుకున్న పనులు కాస్త డిలే అవుతాయి, కాస్త అడ్డంకులు ఆటంకాలు ఆరోగ్య సమస్యలు. మరి జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవాల్సిందే కన్యారాశి వాళ్ళందరూ కూడా. ఇది బుధుడి యొక్క మార్పులో వచ్చే చిన్న ఇదన్నమాట. ఇకపోతే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి శుక్రుడి యొక్క మార్పు కూడా చాలా మంచిది. శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తున్నాడు, ధన ఆదాయాన్ని ఇస్తున్నాడు, కుటుంబంలో సంతోషాన్ని ఇస్తున్నాడు, పిల్లల చదువులో పురోగతి చూపిస్తున్నాడు, అదృష్టం చాలా బాగా ఇస్తున్నాడు, తండ్రి నుంచి బాగా మంచి సపోర్ట్ ఇస్తున్నాడు, ధర్మాన్ని పాటించే స్థితిలో ఉంటారు, మంచి అదృష్టవంతులు అవుతారు. కన్యారాశి వాళ్ళలో అందరికీ కూడా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా ఏదైనా కొనాలంటే ముందు మీ జాతకాలు పరిశీలించిన తర్వాతనే మనం ఏ పనైనా చేయాలి. సంతానం విషయంలో మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ విదేశీ చదువులు, దూర ప్రయాణాలు కాస్త ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులు తీరే టైం అన్నమాట. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, గొడవలు, ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం బ్రహ్మాండమైన అదృష్టం ఉందని ముందే చెప్పాను. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు రాకపోతే నన్ను అడగండి. ప్రమోషన్లు ఏమిటి, ఇంక్రిమెంట్లు ఏమిటి, కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఏమిటి, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం ఏమిటి, వీసా ఏమైనా ఉంటే మంజూరు అవ్వడం ఏమిటి, కన్యారాశి వాళ్ళకి బాగుందన్నమాట ఈ వారం. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు నేను ముందుగా చెప్పినట్టుగా ఖర్చులు కూడా పెద్దగా ఉండదండి, అదుపులో ఉంటుంది. విష్ణు సహస్రనామం చదవండి రోజు ఉదయం, ఎంత బాగుంటుందో మీరే చూస్తారు.